సో, ప్రతి స్టూడెంట్ లెర్నింగ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇండివిడ్యువల్ అటెన్షన్ అందించడానికి మీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు జనరల్‌గా ఇంటర్మీడియేట్‌లో చేరిన విద్యార్థికి మాకు 2 సంవత్సరాల టైం ఉంటుంది. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఈవెన్ ఫస్ట్ ఎగ్జామ్‌లో 720 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో, దాంట్లో మేమేం చేస్తామంటే ఫస్ట్ మాది 4 ఫేజెస్ ఆఫ్ కోచింగ్ ఉంటుంది. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫేజ్ 1 అనేది లెర్నింగ్ ఫేజ్. లెర్నింగ్ ఫేజ్ అంటే ఫేజ్ 1 లెర్నింగ్ ఫేజ్‌లో టోటల్ ఫస్ట్ ఇయర్ సిలబస్ చెప్పేసేస్తాము. అండ్ దాని తర్వాత కొన్ని చాప్టర్స్ రివైజ్ కూడా చేస్తాం. అండ్ ఫేజ్ 2లో ఏమవుతదంటే మిగిలిన సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం చెప్పేసేస్తాం. ఫేజ్ 3లో నియర్లీ ఒక 5½ మంత్స్ అంటే మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత 5½ మంత్స్ ఎగ్జాస్టివ్ రివిజన్ జరుగుతుంటుంది. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరన్నట్టు కొద్దిమంది పిల్లలు ఫస్ట్ టైమే లెర్న్ చేసుకుంటారు. కొద్దిమంది పిల్లలకి సెకండ్ లెర్నింగ్ కావాలి. కొద్దిమంది పిల్లలకి థర్డ్ లెర్నింగ్ కావాలి. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రివిజన్ ఫేజ్‌లో అందరూ మ్యాచ్ అయిపోతారు. ఈ రివిజన్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫేజ్ 4 అనేది ఉంటుంది. ఈ ఫేజ్ 4లో దాదాపు అంటే బోర్డ్ ఎగ్జామ్ తర్వాత మేము పెడతాము. ఆ ఫైనల్ ఫేజ్ రివిజన్ ప్రోగ్రామ్ అంటాం. సో, ఇంకా ఎవరైనా పిల్లలు మ్యాచ్ అవ్వని వాళ్ళు గనక ఉంటే ఆ ఫైనల్ ఫేజ్ రివిజన్‌కి అందరూ మ్యాచ్ అయిపోతారు. దాని తర్వాత నియర్లీ 45 డేస్ టైమ్ ఉంటుంది. సో, ఆ 45 డేస్ టైమ్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎనీ స్టూడెంట్ టు మ్యాచ్ నీట్ ఎగ్జామ్స్.